జీవన తరంగాలు పార్ట్ 12. ఏపీ కార్బైడ్లో ఏడాది పూర్తి కాకుండానే మంచి జీతాలతో సెక్రటరీ పోస్టులకు ప్రకటనలు చూడడం జరిగింది. కార్బైడ్లో ఇంటర్వ్యూ సమయంలో 3 సంవత్సరాలు ఉండాలి అని అన్నా మామూలు పద్ధతిలో బాండ్ ఏమీ రాయించుకోలేదు వాళ్ళు. అలా అంటారు కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు అన్నారు మిగతా సెక్రటరీ మిత్రులు. ఏపీ స్టేట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ కంపెనీ సెక్రటరీ పోస్టుకి ప్రకటించారు. స్కేల్ అది బాగుంది. అప్లై చేసి వాళ్ళు పిలిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాను. జె కృష్ణమూర్తి గారిని సీనియర్ కంపెనీ సెక్రటరీ ఎక్స్పర్ట్ మెంబర్గా వచ్చాడు. చాలాసేపు సబ్జెక్ట్ అడిగారు. ఇంటర్వ్యూ బాగానే చేశాను. తరువాత చెబుతామని చెప్పారు. మా ఎంకామ్ క్లాస్మేట్ ప్రకాశ్రావు కనపడి అక్కడ అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తున్నానని చెప్పాడు. పోటీ ఎక్కువ ఉంది, కష్టం ఏమోరా అన్నాడు. ఒక వారం తర్వాత వాడే ఫోన్ చేశాడు నన్ను సెలెక్ట్ చేశారని. 2 రోజులకే ఆర్డర్స్ వచ్చాయి. 1 నెల రోజుల లోపల చేరాలని. ఇప్పుడున్న కంపెనీ వాళ్ళకి చెప్పి రిలీఫ్ తీసుకోవడం పెద్ద సమస్య. రాజాతో మాట్లాడితే అతను రమణమూర్తికి ఫోన్ చేసి రిలీఫ్కి సహాయం చేయమని అడగమన్నాడు. అలా అతనికి ప్రాముఖ్యం ఇస్తే సహాయం చేయకపోయినా అడ్డు తగలడు అన్నాడు. వెంటనే ఆయనతో మాట్లాడాను. ముందు కొంచెం మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి అని అది ఇది అన్నా, సరే ఎండీకి చెప్పండి అన్నాడు. ఎండీని కలిసి చెప్పాను. ఎండీ మంచివాడే, స్టాట్యూటరీ పోస్ట్ కాబట్టి మిగతా డైరెక్టర్లు ఏమంటారో అని ఒక సలహా ఇచ్చాడు. మీరు బసవరాజు గారిని కలిసి ఆయన చేత చెప్పించండి, వాళ్ళు అప్పుడు ఏమీ అనరు అన్నాడు. ఇంకా తప్పనిసరి అయి బసవరాజు గారి దగ్గరికి వెళ్ళాను. నేను విషయం చెప్పగానే, మరి నువ్వు 3 ఏళ్ళు ఉంటావని వాళ్ళతో చెప్పాను కదయ్యా అన్నాడు. అంత క్రితం రాత్రే నేను కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి ఇంటర్వ్యూకి వచ్చానని జె కృష్ణమూర్తి గారు బసవరాజు గారికి ఫోన్ చేసి చెప్పారని ఆయన చెప్పాడు. అప్పుడు ఆయనకి వివరించి చెప్పాను. నాకు బాధ్యతలు ఇంకా ఏమేమి ఉన్నాయో, కాలేజీలో ఉండగా ఎంత ఆదాయం ఉండేది అన్నీ చెప్పి, ఇప్పుడు వచ్చిన అవకాశం ద్వారా సమస్యలు తీరే అవకాశం ఉందని చెబితే ఆయనకు అర్థమయ్యి, సరే నేను వాళ్ళతో చెప్తాలే, నువ్వు రాజీనామా ఇచ్చి వెళ్ళు అన్నాడు. అక్కడికి ఆ సమస్య తీరి కార్పొరేషన్లో చేరాను. చేరగానే ఒక జీప్ అలాట్ చేశారు. గవర్నమెంట్ కార్పొరేషన్లో టెన్షన్ ఉండదు. అక్కడ చాలా విషయాలు తెలిసాయి. అసలు ఆ కార్పొరేషన్ ఆవిర్భించడానికి కారణం చెప్పాలి. మనం అనుకునే ప్రజాప్రభుత్వాలలో జరిగేది రాజకీయవేత్తలు, వ్యాపారస్తులు కలిసి దోచుకోవడమే. నేను చేరిన కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లాంటి దానిని మామూలుగా అయితే రాజకీయ నాయకులు ప్రారంభించరు, దాని లేకపోతే రానియరు. సెపరేట్ ఆంధ్ర ఆందోళన సమయంలో కొన్నాళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు కేంద్రం రాజకీయ పార్టీలను పక్కన పెట్టి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని సలహాదారులుగా పెట్టి నడిపింది. ఆ సలహాదారులు రాగానే ఒకటి గమనించారు. కాంట్రాక్టర్లు అందరూ కుమ్మక్కయి రేట్లు దిగనివ్వకుండా టెండర్లు వేసి దోచుకుంటున్నారని పసిగట్టారు. అది బ్రేక్ చేయడానికి ఈ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ని పెట్టి దాని చేత టెండర్లు వేయించి ఎక్కువ రేట్లని నియంత్రించారు. ఈ కార్పొరేషన్ చేసే పని ఏమిటంటే, ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచినప్పుడు వీళ్ళు కూడా పాల్గొని సరైన రేట్లు వేసి పనులు దక్కించుకొని అవి మళ్ళీ కాంట్రాక్టర్లకు ఇచ్చి పనులు చేయిస్తారు. దీనివల్ల కాంట్రాక్టర్లు కొమ్మక్కు అవడం తగ్గి ప్రభుత్వానికి 100 కోట్లు మిగులుతాయి. అయితే ఈ కార్పొరేషన్లో కూడా ఎంతో కొంత అవినీతి ఉండడం గమనించారు. మనిషికి నీతి లేకపోతే ఎవరూ ఆపలేరు. కొంతమంది ఇంజనీర్లు, వాళ్ళ స్టాఫు కాంట్రాక్టర్లో వేసే రేట్లు లీక్ చేసి డబ్బు గడించడం జరుగుతోంది. చాలామందికి తెలియని ఇంకో దోపిడీ జరిగేది. అది ఆర్బిట్రేషన్. ఏ ప్రాజెక్టులోనైనా కాంట్రాక్ట్లు ఇచ్చేటప్పుడు కాంట్రాక్టర్కి ప్రాజెక్టు మేనేజ్మెంట్కి వివాదం వస్తే కోర్టు ద్వారా కాకుండా ఒక మధ్యవర్తిని నియమించుకొని అతను ఇచ్చిన తీర్పును ఒప్పుకుంటామని అగ్రిమెంట్లో రాసుకుంటారు. దానికి ఆర్బిట్రేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ మధ్యవర్తి ఇచ్చే తీర్పు న్యాయస్థానం తీర్పులాగే అమలుపరచాలి. సాధారణంగా ఆ మధ్యవర్తులుగా ఎవరిని పెట్టుకుంటారంటే వాళ్ళంతా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు మొదలైన వాళ్ళు.
వాళ్ళకి కాంట్రాక్టర్లకి అంత క్రితమే పరిచయాలు ఉంటాయి. లేకపోయినా 90% కంటే ఎక్కువ కేసుల్లో కాంట్రాక్టర్లకు అనుకూలంగానే తీర్పులు ఉంటాయి. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే, కార్పొరేషన్లో పనిచేసే ఇంజనీర్లు కార్పొరేషన్కి కాంట్రాక్టర్లకి మధ్య ఆర్బిట్రేషన్ కేసు నడుస్తుంటే కాంట్రాక్టర్కి సహాయపడేలా ప్రవర్తించేవారు. దానికి కారణం ఈ ఇంజనీరు ప్రభుత్వం నుంచి కార్పొరేషన్కి డెప్యుటేషన్ మీద రావడం వల్ల. వీడు ప్రభుత్వంలో ఉండగా ఆ కాంట్రాక్టర్ పనులు చేసి ఉండొచ్చు. అప్పటి అనుబంధంతో ఇప్పుడు కూడా వాడికి సహాయం చేయాలనే తపన. నీతి లేకపోతే సిగ్గు కూడా ఉండదని అప్పుడే తెలిసింది నాకు. ఒక మాట జరిగిన సంఘటన చెప్పాలి. కార్పొరేషన్కి గవర్నమెంట్ నుంచి ఒక సీనియర్ ఇంజనీర్ డెప్యుటేషన్ మీద వచ్చాడు. కార్పొరేషన్కి ఒక కాంట్రాక్టర్ చేసిన పని మీద వాడు వివాదం లేవనెత్తి ఎక్కువ డబ్బు రావాలని డిమాండ్ చేస్తే ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. లాకి సంబంధించినది కాబట్టి నేను ఆ ఇంజనీర్తో పాటు అటెండ్ అయ్యేవాడిని. మొదటి నుంచి ఈ ఇంజనీరు ఆ కాంట్రాక్టర్కి పరోక్షంగా సహాయపడాలనే ఆతృత ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రదర్శించేవాడు. కాంట్రాక్టర్కి అనుకూలంగా ఎవిడెన్స్ చూపడానికి నేను అడ్డు తగిలి పాయింట్స్ లేవనెత్తేవాడిని. గతంలో పనిచేసి వెళ్ళిపోయిన ఒక ఇంజనీర్ని సాక్షిగా పిలవడానికి ఎందుకో మా ఇంజనీర్ అడ్డు తగులుతున్నాడు. ఆర్బిట్రేటర్ కూడా కాంట్రాక్టర్కి సహాయం చేయాలన్నా కేసులో తగిన సాక్ష్యాలతో రికార్డు బిల్డ్ అవ్వకపోతే ఏమీ చేయలేడు. సో నాతో వచ్చి ఇంజనీరు ఎందుకో 15 రోజులు సెలవులో వెళ్ళాడు. అప్పుడు జరిగిన ఒక హీరింగ్లో నేను పట్టుబట్టి ఆ పాత ఇంజనీర్ని సాక్షిగా పిలిపించాను. అతను నిజాయితీకి పేరు. ఆయన రాగానే కేసు అడ్డం తిరిగింది. ఒక మాట ఆ కాంట్రాక్టర్ అన్న మాటలు నాకు బాగా గుర్తు. మీలాంటి వాళ్ళు అక్కడ ఉండకూడదు సార్, మా దగ్గరికి వచ్చేయండి అన్నాడు. సెలవు నుంచి తిరిగి వచ్చి ఆ ఇంజనీరు జరిగింది తెలుసుకుని కుత్తకుత్తలాడిపోయాడు. పైకి ఏమీ అనలేడుగా. ఆఖరికి ఒక మాట అన్నాడు, మీ గోదావరి జిల్లా తెలివి అంతా చూపించావయ్యా అన్నాడు. గోదావరి జిల్లా వాళ్ళ తెలివి మీద మిగతా వాళ్ళకి ఏ అభిప్రాయం ఉందో అప్పటి వరకు నాకు తెలియదు. కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో ఉద్యోగం విషయం చెప్పినప్పుడు మిత్రుడు ప్రకాశ్రావు గురించి తలుచుకోవడం తప్పదు. అతను బీకామ్ ఆనర్స్ చేసి ఎంకామ్ ఫైనల్లో మాతో పాటు కలిసి చదివాడు. తర్వాత హైదరాబాద్ వచ్చేదాకా కలవలేదు. కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో నేను చేరే ముందు దాకా అక్కడ చేసిన, నేను చేరిన తర్వాత బయటికి వెళ్ళి ఏసీఎస్ పూర్తి చేశాడు. దానికి నేను సలహాలు ఇస్తూ ఉండేవాడని. ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం. ప్రొఫెషనల్గా వచ్చిన సమస్యలు కలిసి చర్చించుకునేవాళ్ళం. దురదృష్టం, మోకాలికి క్యాన్సర్ వచ్చి వెళ్ళిపోవడంతో మంచి మిత్రుడు దూరం అయిపోయాడు. లెక్చరర్ ఉద్యోగం వదిలిన తర్వాత కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ 3వ కంపెనీ. అప్పటికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది. ప్రైవేట్ కంపెనీలు అయితే సెక్రటరీకి బోర్డు పనులు, లీగల్ పనులు కాకుండా షేర్ హోల్డర్స్తో ఉత్తర ప్రత్యుత్తరాలు, షేర్ల బదిలీలు వంటి పని ఉంటుంది. అయినా అక్కడ కూడా వట్టి సెక్రటరీగా చేస్తూ ఉంటే పెద్ద ఎదుగుదల ఉండదు. అక్కడ ఇక్కడ చూసిన తర్వాత తెలిసినది ఏమిటంటే, కంపెనీ సెక్రటరీ అర్హతతో పాటు ఫైనాన్స్లో క్వాలిఫికేషన్ కూడా ఉంటే ఎదుగుదల ఉంటుంది. ఏ కంపెనీలోనైనా ఎండీ తర్వాత ఫైనాన్షియల్ చీఫ్ని లేదా టెక్నికల్ చీఫ్ని ముఖ్యమైన వాళ్ళుగా గుర్తిస్తారు. ఫైనాన్స్ చీఫ్ అవ్వాలంటే చార్టెడ్ అకౌంటెంట్ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ అయి ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు ఉద్యోగం చేస్తూ చేయడం కుదరదు. కంపెనీ సెక్రటరీస్ ఇన్స్టిట్యూట్కి, కాస్ట్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్కి ఒక ఒప్పందం ఉంది. ఒకటి పాస్ అయితే రెండో దాంట్లో చాలా పేపర్లు పాస్ అవ్వక్కర్లేదు. కంపెనీ సెక్రటరీస్కి కాస్ట్ అకౌంటెంట్స్ కోర్సులో మొత్తం 17 పేపర్లు 7 పేపర్లు ఎగ్జామ్షన్ ఇచ్చారు, అంటే పాస్ అవ్వక్కర్లేదు. అందుచేత వెంటనే కాస్ట్ అకౌంటెంట్ పరీక్షలకి రిజిస్టర్ అయ్యాను. కంపెనీ సెక్రటరీ పరీక్షలాగే దానికి కూడా ఇంటర్వ్యూ, ఫైనల్ అన్నీ 2 స్టేజీలు. లీగల్ సెక్షన్ కూడా సెక్రటరీ కింద ఉంటుంది కాబట్టి ఎల్ఎల్బి కూడా స్టార్ట్ చేశాను. 3 క్వాలిఫికేషన్లు ఉంటే కానీ మంచి జీతాలు రావు.